నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పవిత్రమైనటువంటి ఒక రోజుల్లో కావచ్చు, పండగ రోజుల్లో కావచ్చు, మనం చూస్తుంటాం తిరుమలకు సంబంధించి సినీ సెలబ్రిటీలు కోకొల్లలో వస్తుంటారు. వాళ్ళు బ్రేక్ దర్శనాలు కానీ లేదంటే మనకు కొన్ని సేవలు కానీ పాల్గొంటుంటారు. కానీ ఇప్పుడు తిరుమలకు సంబంధించి 2019-24 దాకా వైసీపీ హయాంలో ఉన్నప్పుడు కల్తీ జరిగింది లడ్డు నెయ్యిలో అని చెప్పేసి ఇప్పుడు సుప్రీంకోర్టు విధించిన సిట్ కూడా కంప్లీట్గా ఛార్జ్షీట్ బయటపెట్టింది. దాదాపు 251 కోట్లు కుంభకోణం జరిగిందని, A1 నుంచి A36 దాకా అక్యూజ్డ్ పెట్టడమే కాకుండా కనీసం ఒక చుక్క పాలు కానీ ఒక చుక్క వెన్న కానీ లేకుండా వాళ్ళు నెయ్యి లాంటి పదార్థాన్ని కెమికల్స్తో చేశారని చెప్పేసి అంటున్నారు. కానీ ఇప్పటికీ సినీ ప్రముఖులు ఎవరు కూడా దీని మీద స్పందించకపోవడాన్ని ఎలా చూడాలంటారు? కానీ దర్శనానికి మాత్రం చేసుకుంటూ ఉంటారు, అడుగుతుంటారు. కానీ ఇప్పుడు దీని మీద స్పందించకపోవడాన్ని ఎలా చూడాలంటారు? అంటే సినిమా ప్రముఖులు మొదటి నుంచి కూడా ఇట్లాంటి ఏం జరిగినా రాజకీయ అంశాల పరంగానో ఏం జరిగినా కానీ స్పందించరు. వాళ్ళకి అలవాటేది. వాళ్ళకి టికెట్లు సినిమా రిలీజ్కి సంబంధించి టికెట్లు పెంచుకోవడం కోసమో లేకపోతే టికెట్లు బాగా తక్కువ ఉంటే పెంచుకోవాలను ఇట్లాంటి విషయాల్లోనే స్పందిస్తారు తప్పితే వాళ్ళకి బయట దేవుడు ఏమైపోయినా లేకపోతే రాజకీయాల పరంగా మనకెందుకనో బయట విషయాలు మనకెందుకనో రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయం మనకెందుకనో మౌనంగా ఉంటారు. దేవుడు మాత్రం కావాలి, కానీ దేవుడికి అన్యాయం జరిగితే మాత్రం ఎవరు నోరిప్పే పరిస్థితి అయితే సినిమా ఫీల్డ్లో ఉండదు. మీరు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగినప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఎంతమందిని లెక్క తీయండి, చాలా వేళ మీద ఉంటారు, మౌనంగానే ఉంటారు. వాళ్ళు మాకు రాజకీయాలతో సంబంధం లేదంటారు. రాజకీయాలతో సంబంధం లేనప్పుడు సినిమా రిలీజ్ అప్పుడు మరి ఎందుకు వీళ్ళతో ఇరికెళ్తారు? ఇప్పుడు ఈ విషయంలోనే మీడియాలో కూడా రకరకాల కథనాలు వస్తున్నాయి. మనకి ఒక జర్నలిస్ట్గా మనకి ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇదేంట్రా బాబు ఇందులో ఇలా ఉంది అందులో ఇలా ఉంది అనుకుని మాట్లాడుకునే పరిస్థితి వచ్చేసింది. పూర్తిగా ఒక కథనం ఏమో రివర్స్ కథనం ఏమో ఇంకో పత్రికలు కనిపిస్తే అన్యాయపూర్వక దారుణాలు జరిగిపోయినాయి దీంట్లో అని ఒక కథ ఇటు కనిపిస్తుంది. సిట్టు రిపోర్టు, ఆ ఛార్జీ షీటు దాంట్లో ఉన్న అంశాల పరంగానే ఇప్పుడు రాయాలి. ఓవరాల్గా వాళ్ళు ఏమి అభిప్రాయపడారు, కంక్లూజన్ ఏం చెప్పారని దాని మీద పెట్టుకుని కథనాలు ఉండాలి. అట్లా ఉండట్లా ఎవరికి అనుకూలంగా కథనాలు వాళ్ళు ఉండేస్తున్నారు. దాంట్లో ఇది పెద్ద గందరగోళానికి దారితీస్తుంది. ముందు ఏది కల్తీ జరిగిన మాట వాస్తవం, అందుట్లో అనుమానం లేదు. ఆ సిట్టు ఛార్జ్ షీట్ కానీ ఆ దర్యాప్తు కానీ ఆవులు లేవు, పాలు లేవు, దాంట్లో నెయ్యి లేదు. అట్లా ఉన్న పరిస్థితుల్లో ఇలా దారుణమైన కథనాలు వండి వాచడాన్ని మాత్రం చాలా దారుణంగా ఉంది. ఒక జర్నలిస్ట్గా ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒకే తరహా కథనాలు వచ్చాయి ఒకప్పుడు పత్రికల్లో. ఇప్పుడు ఆ తరహా కథనాలు రావట్లా. కవర్ చేసుకునే కథనాలు ఒక పక్క వస్తున్నాయి, ఇలా జరిగిన కథనాలు ఒక పక్క వస్తున్నాయి. అదొకటి దారుణంగా అనిపిస్తుంది. ఒకటి అయితే అదిగా మనం చూసుకుంటే సినీ సెలబ్రిటీలు దీని మీద స్పందించకపోగా వేణుస్వామి వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారు వీణావాణి గారు మొన్న ఈ మధ్య ఒక వీడియో బయటపెట్టింది. అయ్యయ్యో ఏదో అయిపోతుంది, అదైపోయింది ఇదైపోయింది, ఆ కొవ్వు కలిపారు ఈ కొవ్వు కలిపారు అని చెప్పి మా మనసులో చాలా దెబ్బతీశారు అది అని చెప్పి చాలా మాట్లాడింది. కానీ ఇది సిట్ డైరెక్ట్గా దాదాపు 600 పేజీల ఛార్జ్షీట్ ఇచ్చేసి దీంట్లో అసలుకి నెయ్యే లేదని చెప్పేసి అన్న తర్వాత కూడా ఇక్కడ స్పందించి దాన్ని వ్యతిరేకించే వాళ్ళకన్నా దాని మీద తిరిగి దాడులు చేసేవారు మాత్రం వీడియోలు అయితే చేస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఏవైతే నా అన్వేషణ కావచ్చు, లేదంటే మనకు వీణావాణి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది చేస్తూ వస్తున్నారు. సో సినీ ప్రముఖులు దీనిపైన మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదంటే ఏం చెప్తారు? ఒకప్పుడు రాజకీయంగా ఉన్న సినీ ప్రముఖులు ఉన్నారు, వాళ్ళు ఎంపీ పదవులు ఎమ్మెల్యే పదవులు ఇవన్నీ అనుభవించిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళు కళం విప్పాలి. వాళ్ళు కళం విప్పట్ల. పోనీ సినిమాలతో రాజకీయాలతో సంబంధం లేకుండా ఉండే హీరోలు ఉన్నారు, వాళ్ళు మనం అడగకూడదు అనుకుంటే పోనీ వాళ్ళని పక్కన పెడదాం. గతంలో యాక్టివ్గా ఉన్న వాళ్ళు మాట్లాడట్లా. వాళ్ళు సినిమా గురించి వాళ్ళ ప్రమోషన్ గురించి మాట్లాడతారు. కానీ మళ్ళీ దైవ దర్శనానికి వచ్చేసరికి మరి పాదయాత్రలు చేస్తూ ఉంటారు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి, లేకపోతే లోపలికి వెళ్ళిపోయి దర్శనాల కోసం మన రికమెండేషన్లు సిఫార్సు పత్రాలు చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటిదప్పుడు కనీసం సినిమా వాళ్ళు ఒక ప్రకటన ఇస్తే తప్పే ఉంది. ఇవాళ చాలా సింపుల్గా వీడియో ప్రకటన చేయొచ్చు, లేకపోతే ఇంకొకటి చేయొచ్చు. వాళ్ళ అబ్జర్వేషన్ అనేది ఒక బయటికి పెడితే అసలు ఏం జరిగింది అనేది కొంత జనాలకు వెళ్తుంది. సినిమా వాళ్ళు చాలా ప్రభావితం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు మాట్లాడకపోవడానికి ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. నీకు మంచో చెడో నీ ఒపీనియన్ ఏదో బయట పెట్టాలి. అది ఏం జరిగింది అనేది మీ అబ్జర్వేషన్ ఏంటని చెప్పాలి. అలా చెప్పకపోవడం కూడా నేరమే కదా. ఇప్పుడు దేవుడికి అన్యాయం జరిగితే మాట్లాడినప్పుడు ప్రజలకు అన్యాయం జరిగితే ఇంకేం మాట్లాడతారండి? అది అదిగా మనం చూసుకుంటే పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో జల్లికట్టు లాంటి ఆటలకి కూడా అటు రాజకీయాలు కావచ్చు, సినిమా మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ మధ్యన ఈగో ఫీలింగ్స్ కావచ్చు, అన్నీ వదిలిపెట్టేసి వాళ్ళు ఒక్క తాటిపైకి వస్తున్నారు. కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అలాంటి ఫలితాలు ఎక్కడ కనిపించడం లేదు. అలా అని చెప్పి తెలుగు సినీ సెలబ్రిటీలు మాత్రమే మాట్లాడాలంటే లేదు. అక్కడ ప్రతి ఇండస్ట్రీ నుంచి కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు వస్తుంటారు.
ఎవరో ఒకరు స్పందించడంలో తప్పే ఉంది, ఎందుకని స్పందన రావట్లేదు, ఎప్పుడు స్పందన వస్తుందని చెప్పి అడుగుతున్నారు ప్రజలు. మీరేం చెప్తారు? ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే తమిళనాడుకి చాలా కీలకం. తమిళ హీరోలు ఎక్కువగా వెళ్తూ ఉంటారు, తమిళ ఇండస్ట్రీ కూడా ఎక్కువ రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటారు. వెనకాక మన ధనుషు వాళ్ళ అబ్బాయిలతో కలిపి వెళ్ళాడు. మరి మన వాళ్ళు వెళ్తూ ఉంటారు. మళ్ళీ మన వాళ్ళు సినిమా వాళ్ళు రాజకీయాల్లో ఉన్న వాళ్ళైతే ఏకంగా 20 మందిని 30 మంది ఇండస్ట్రీకి వెళ్ళిపోతుంటారు. అంతవరకు కావాలి దర్శనాలు, మంచి దర్శనాలు కావాలి, విఐపి దర్శనాలు కావాలి, సుప్రభాత దర్శనాలు కావాలి. ఇక్కడికి వచ్చేసరికి మౌనంగా ఉండాలి. అది దారుణమైన ప్రక్రియ. ఇంకోటి తమిళ హీరోలు, పెద్ద హీరోలు అందరూ కూడా మాట్లాడవచ్చు. చాలా ఒకళ్ళని పేరు, మన పేరు నుండి కమల్ హాసన్ మాట్లాడచ్చు, రజనీకాంత్ మాట్లాడచ్చు, ఇక్కడ చిరంజీవి గారు మాట్లాడచ్చు, మరి వెంకటేష్ గారు మాట్లాడచ్చు. ఇవన్నీ వాళ్ళు ఏంటంటే మన సినిమా వాళ్ళం కదా మనకెందుకు అంటూ ఉంటారు. ఇది మనకెందుకు, ఈ గొడవ మనకెందుకు, ఈ నెయ్యి గొడవ మనకెందుకు, నెయ్యి ఉంటే అంత లేకపోతే అంత, లడ్డు ఉంటే మనకెందుకు, లడ్డుతో మనకు పనే ఉంది అనుకోవటం కావచ్చు. సో పూర్తిగా స్వామివారి పవిత్రతను దెబ్బతీస్తున్నటువంటి ఒక ఈ చర్య పైన ఖండించాల్సిన అవసరం ఖచ్చితంగా జర్నలిస్టుల రూపంలో మీరు కూడా ఖండిస్తున్నారు, చాలామంది ఖండిస్తూ వస్తున్నారు. సో ఖండించాల్సిన అవసరం, తీవ్రత కూడా పెరగాలని చెప్పి కోరుతున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా అండి. అసలు కథనాలో ఒపీనియన్ అంటూ వ్యక్తం కావాలి. ఇప్పుడు మీడియా ద్వారా ఒపీనియన్ వ్యక్తం కావాలి, భిన్న ఒపీనియన్స్ రాకూడదు. ఇక్కడ ఏమవుతుందంటే భిన్న ఒపీనియన్లు వస్తున్నాయి. మీడియాని 2 వర్గాలుగానో 3 వర్గాలుగానో చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు నిజం ఏమిటి, ఏం జరిగింది అనే విధంగా కథనాలు ఉండాలి కానీ తప్పితే ఇక్కడ ఏమవుతుందంటే ఇదివరకు పత్రికలు అలా ఉండేది కాదు. ఇప్పుడు ఉండే పత్రికల్లో ఛానల్స్లోనూ కూడా 2 రకాల కథనాలు వస్తాయి. అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి యొక్క ఛార్జ్ షీట్లు అయితే చాలా కంప్లీట్గా ఉంది, కానీ సుప్రీంకోర్టు అయితే అబద్ధం చెప్పదు కాబట్టి ఆ ఛార్జ్ షీట్ ప్రకారంగానే మాట్లాడవచ్చు కదా సెలబ్రిటీలు. లేకపోతే లడ్డూని ఎందుకు తీసుకొస్తారండి? ఏమి లేకపోతే లడ్డూని పట్టుకుని వెళ్ళాల్సిన పనే ఉంది. స్వామివారి లడ్డూని పట్టుకుని దీని మీద రాజకీయం చేయాల్సిన పని లేదు కదా. నిజం లేకపోతే ఎందుకు మాట్లాడతారు? అది ఎన్ని లీటర్ల పాలు కావాలో క్లారిటీగా చెప్పారు. మనం ఈ నెయ్యి కావాలంటే ఎన్ని లీటర్ల పాలు కొనాలి, ఏమిటి, ఆ పాలు ఏమి లేకుండా పాలు లేకుండా నెయ్యి ఎట్ట వస్తుంది అసలు ఇక్కడే తెలిసిపోతుంది కదా. పోనీ ఎంత డబ్బు మారింది అనేది దాని లెక్కలు కనిపిస్తున్నాయి కదా. మరి ఆ డబ్బులు, ఆ ముడుపుల సంగతి ఏంటి, ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు లేదని ఎలా అంటాం? సో చూద్దాం సార్, మొత్తానికి సినీ సెలబ్రిటీలు అందరూ కూడా దీనిపైన స్పందించాల్సిన అయితే అవసరం అయితే చాలా ఉంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.